హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మా ఇంటికి ఒక కొత్త అతిథి వచ్చింది. వీడి పేరు భైరవ. దీని చరిత్ర చెప్తాను చూడండి. మేము ఒక చోట నుంచి ఒక దేవస్థానానికి వెళ్ళి ఒక గుడికి వెళ్ళి వస్తున్నామండి. ఒక బ్రిడ్జి మీద చాలా ఏడుపు వినిపిస్తుంది. అది ఎట్లా సౌండ్ వస్తుందంటే, మీకు తెలుసు కదా, చిన్న పిల్లలప్పుడు కుక్క పిల్లలు ఎలా ఏడుస్తాయో అలా ఏడుస్తుంది. మేము కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక పొదలో నుంచి వస్తుంది. ఎక్కడ ఈ ఏడుపు, ఎక్కడ ఈ ఏడుపు అని మా వారిని ఆగమంటే బైక్ మేము ఆగామండి. ఆగి చూస్తే ఏముంది, ఒక ముళ్ళ పొదల్లో ఈ చిన్న కుక్క పిల్ల ఇరుక్కుందండి. ఇరుక్కుంటే మేము దాన్ని చూసి అక్కడెక్కడైనా ఏదైనా దీని తల్లి ఉందేమో అటు ఇటు చూసాము, కానీ దీని తల్లి ఎక్కడ మాకు కనిపించలేదు. అక్కడ చాలా మంది మాతో పాటు ఇద్దరు ముగ్గురు బైక్ వాళ్ళు కూడా ఆగారు. అయ్యో, ఇంత చిన్న కుక్క పిల్ల ఇక్కడ ఎక్కడ ఇట్లా ఎలా వచ్చింది, ఎవరైనా వదిలిపెట్టారంటే. అక్కడ చాలా అడవి ప్రాంతం, అది ఒక దాదాపు ఆ ఊరికి వెళ్ళాలంటే కనీసం ఒక 10 కిలోమీటర్లైనా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఈ కుక్క పిల్లని, ఇంత చిన్న డాగ్ ని వదిలిపెట్టారంటే మాకే విచిత్రంగా ఉంది. కానీ ఇప్పుడు దీని వయసు ఎంత ఉంటుందంటే ఒక ముప్- అంటే ఒక 30 డేస్, 35 డేస్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఈ ఈ భైరవ మా ఇంటికి వచ్చి ఇప్పుడు 3 వారాలు. 3 వారాల నుంచి దీన్ని వదిలిపెట్టాలని చాలా మంది అన్నారు. ఇది మామూలు డాగ్ అండి, ఇది అని అన్నారు. మా వాళ్ళు కూడా అన్నారు, ఇది మామూలు డాగ్, దీన్ని తీసుకొచ్చావు, ఇది మళ్ళీ మన స్పీటీతో పాటు ఇది ఎలా ఉంటుంది అలా ఇలా అన్నారు. కానీ నన్ను దీన్ని వదిలిపెట్టడానికి నాకు మనసు రాలేదండి. ప్రేమించాలంటే మనుషుల్నే కాదు, జంతువులను కూడా ఎప్పుడైతే మనం పక్షుల్ని, జంతువుల్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మన తోటి వాళ్ళని గాని, మన కుటుంబ సభ్యులను గాని, బయట వాళ్ళని గాని ప్రేమించగలుగుతాం.